అందరూ చూసాము, ఏం జరిగిందో మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో. ఇవాళ ఎస్పీ చాలా క్లియర్గా చెప్పారు, ఇదిగో 500 మంది అక్కడ ఎలికపేట దగ్గర 30 మంది, మీరు రండి మాట్లాడుకోండి వెళ్ళిపోండి, నో ర్యాలీస్ నథింగ్ అని చెప్పి. బట్ ఆల్రెడీ కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఏది ఈ సభలకి ర్యాలీలకి ఏర్పాటు. ఇవాళ ఏంటి యాక్షన్ ప్లాన్? ఒకవేళ ఆయన నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం వైపు నుంచి చర్యలు, అధికారుల వైపు నుంచి చర్యలు ఉంటాయా? ఋషి గారు, మొట్టమొదటిగా అసలు ఆయన బంగారుపాళ్యంకి ఎందుకు వస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. బంగారుపాళ్యంలో ఈ తోతాపూరికి సంబంధించినటువంటి హీల్డింగే రాదు. అక్కడ మొత్తం అంతా టేబుల్ ఐటమ్స్ వస్తాయి. టేబుల్ ఐటమ్ అంటే మనం రెగ్యులర్ గా ఇంటేక్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఆ రెగ్యులర్ ఫ్రూట్ వస్తుంది. అది అసలు తోతాపూరికి సంబంధమే లేదు. అక్కడ ఆ దామల చెరువులో సంబంధమే లేదు. దామల చెరువులో కూడా టేబుల్ ఐటమ్ వస్తుంది. అతను నిజంగా గనక ఆ రైతులు కన్సర్న్ అయితే తోతాపూరి పండే ఏరియా సపరేట్ ఉంది, అక్కడ మార్కెట్లు సపరేట్ ఉన్నాయి. పుత్తూరు నగర్ దగ్గర నుంచి మార్కెట్ యార్డ్కి రావాలి రావండి. అసలు టేబుల్ ఐటమ్ వస్తుంది అక్కడికి. ఓకే, తోతాపూరి అనేది బంగారుపాలెంలో రాదు. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంకి వచ్చి ఆయన అక్కడ రాని, అసలు తోతాపూరి అనే ఐటమ్ రాని, పర్చేజ్ లేనటువంటి, కొనుగోలు జరగనటువంటి మార్కెట్ యార్డ్కి వచ్చి అతను అక్కడ రైతులతో మాట్లాడతారంటే, ఇప్పుడు మన సార్ చెప్పినప్పుడు ఇందాక, ఇప్పుడు కొత్తగా తోతాపూరి ఎత్తుకొని కొంతమంది ఆ తోతాపూరి కోత కూడా అయిపోయింది, అసలు పంట కూడా లేదు. ఇప్పుడు ఏదో లాస్ట్ లో వచ్చే చిట్ట చివరి వచ్చే చిన్న చిన్న కాయలు ఏదైనా ఉంటే తప్ప ఆ కాయలు తీసుకొని వచ్చి ట్రాక్టర్లు పెట్టాలి తప్ప అసలు పంట లేదు. ఆ మార్కెట్ కాదు, ఆ ప్రాంతం కాదు, సంబంధం లేదు. తెలుసుకున్నాం. కర్ణాటక నుంచి తోతాపూరి తెస్తున్నారండి జగన్ ముందర పారబోయటానికి. అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడికి ఆ ఫ్యాబ్రికేటెడ్ మనుషులను తీసుకొని రావటం, ఫ్యాబ్రికేటెడ్ ట్రాక్టర్లు తీసుకురావటం, అంతా మాలిపేట ఇంటెన్షన్ తో రావటమే కదా అది. అదే ఆయన బెంగళూరు నుంచి వస్తున్నారు కాబట్టి అక్కడి నుంచే కొన్ని ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి అనుకుంటా. మేబీ నేనేమంటానంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా రావాలంటే శవమైనా ఉండాలా ముందుగానే, లేదు ఆయన వచ్చాడంటే శవమైనా పడాలా. ఈ రెండు లేకుండా అసలు పర్యటన ఎక్కడన్నా ఒక్క పర్యటన చూపించండి చూద్దాం. మీరు గడిచిన ఏడాది కాదు, అసలు ఆయన లైఫ్ హిస్టరీలో, అతని లైఫ్ హిస్టరీలో అతను ఇది ఏదో పెట్టారు కదా అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు, ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర కూడా చనిపోయిన వాళ్ళ కోసం పెట్టిందే కదా. కాకపోతే ఏంటంటే రాజశేఖర్ గారు చనిపోతే రాజశేఖర్ గారు నేను తప్పులు పట్టను, ఆయన ఇంటిగ్రిటీని తప్పులు పట్టను నేను. రాజశేఖర్ గారు చనిపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు తప్ప మిగతా అందరూ చచ్చిపోయారు అన్నట్టు నాటకాలు డ్రామాలు వేశారు కదా వీళ్ళు. దాన్ని ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా పోయింది మార్కెట్లోకి. ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా రాజకీయానికి వీళ్ళు మొదలు పెట్టింది. ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా వీళ్ళు సానుభూతి పొందింది. ఆ శవాలు అడ్డం పెట్టుకోనే కదా వీళ్ళు కొత్త పార్టీ పెట్టింది. శవాల మీద, రక్త పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ అని చెప్పేసి మనం కాదనేది సొంత చెల్లెలు సునీత కూడా అనింది కదా. ఈ రోజు కూడా మీరు ఏ పర్యటన తీసుకోండి, ఆయన పర్యటనలో 1, 2, 3 ఒక ఫ్యూ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ తప్ప మాక్సిమం ఇన్సిడెంట్స్ ఆయన పర్యటన చేసాడంటే ఒకటి ముందుగానే శవమైనా ఉండాలా, లేదు పర్యటనలో శవమైనా పడిపోవాలా. లాస్ట్ చివరికి ఆ కారు కింద కూడా పడిపోయాడు, సింగయ్య పడిపోయాడు. ఇప్పుడు ఈ రోజు ఎవరు పడతారా తోస్తారా? అసలు అక్కడ వరకు రాకుండా కాదు, నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే యాక్షన్ తీసుకోవడానికి అధికారం ఉంటుంది అధికారులకి, పోలీస్ ఆఫీసర్స్ కి. ఇప్పుడు చిత్తూరు ఎస్పీ కొద్దిగా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన, మణికంఠ, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన వీళ్ళు అనుకున్నట్టు ఏదో కామ్ గా ఉండే నేచరు, రిజర్వ్ గా ఉండే నేచర్ ఉన్నటువంటి మనిషి కాదు. ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయనతో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రోజు చిత్తూరు జిల్లా సంబంధించిన నాయకులు డ్రామాలు వేశారనుకోండి, అసలు బంగారుపాలెము ఈజ్ నాట్ ద ప్లేస్ టు గో టు విజిట్. అసలు అక్కడికి ఈ ఐటమ్ రానే రాదు. ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయనకి వెళ్ళి అలజడి సృష్టించడానికి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు రెచ్చగొట్టడానికి వెళ్ళడానికి తప్ప. నేను చెప్తాంటే బంగారుపాలెం ఆర్ దామన్ చెరువు ఈ రెండు దగ్గర ఉంటాయి, ఒక హైవే మీదే ఉంటాయి రెండు ఊర్లు కూడా. ఇక్కడికి అసలు టేబుల్ ఐటమ్ వస్తుంది తప్ప తోతాపూర్ రాదు. అంటే మీ సోర్సెస్ లో మీరు కనుక్కోండి, రిపోర్టర్ కనుక్కోండి. రాని ఐటమ్ రాని చోటుకి ఎందుకు వెళ్తున్నాడు ఒకటి. రెండవది, నాకున్న రిసోర్స్ లో ఏంటంటే
ఆల్రెడీ హీల్డింగ్ వచ్చేసింది, సేల్స్ అయిపోయింది, కంపెనీలు కొనేశారు. కంపెనీలకు ఈ మధ్యనే ముఖ్యమంత్రి అయిపోయింది యాక్చువల్గా. ఇంకా వాళ్ళు మార్కెట్ యార్డ్ మూసేసుకుని వేరే పంటకి వెళ్ళిపోవాలి. ఇంకా మామిడి అయిపోయిందిగా, నెక్స్ట్ సీజన్కి వెళ్ళిపోతారు. అదేనండి నేను చెప్పేది. ఇప్పుడు ఇవి చంద్రబాబు నాయుడు గారు ఒక నెల ముందే ఆయన కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు మిగతా కంపెనీ వాళ్ళందరినీ పిలిపించి ఎంత కొనాలా, మీరు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే అని చెప్పేసి చంద్రబాబు గారు ఒక మంత్రి పర్యటన చేశారు. రైట్. ఇద్దరు కలెక్టర్, ఇద్దరు డైనమిక్ ఆఫీసర్స్ ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, సచ్ గుడ్ ఆఫీసర్స్, యంగ్స్టర్స్. వాళ్ళ మొత్తం సీరియస్ గా తీసుకొని ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్పండి మీరు, ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మొత్తం సేల్స్ అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోయింది. అమౌంట్ కూడా క్రెడిట్ అయిన తర్వాత నువ్వు ఈ రోజు ఏ శవం కోసం వెళ్తున్నావు అక్కడికి? శవం కోసం ఏ శవాన్ని, ఎంతమంది శవాలు లేపడానికి వెళ్తున్నావు అక్కడికి? అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది, ఇంకో కిరణ్ ఇందాక ఒకటి పెద్దిరెడ్డి గురించి డిస్కస్ చేశాడు. ఇప్పుడు ఇందాక అంటే గతంలో ఆ శివశక్తి పల్ప్ యూనిట్ లో సదుం దగ్గర ఉంటది, అది పాకాల, సదుం, కల్లూరు ఆ ఏరియాలో ఈ స్ట్రెచ్ కిందనే ఉంటది అనమాట. ₹3 కొన్నారు సార్. ఓకే. సో కిరణ్ రాయల్ గారు ఇప్పుడు మొన్న నోటీసులు ఇచ్చారు, 113 మందికో 115 మందికో. కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఏమో మళ్ళీ పేరు నాని అంటారు, కారులో ఉంటే నాపై కేసు పెడతారా అని. సో ఇవాళ మరి అక్కడికి ఎవరు వెళ్తున్నారు, ఏంటి వాళ్ళ సంగతి ఏంటి?